అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం ఆసన్నమైంది. ఫుట్బాల్ స్టార్ కోట్లాది హృదయాలను కొల్లగొట్టిన లియోనెల్ మెస్సీ భారత్ లో అడుగుపెట్టారు. అర్ధరాత్రి కోల్కతా చేరుకున్న మెస్సీ ఇవాళ సాయంత్రం హైదరాబాద్ రానున్నారు. అటు తెలుగు అభిమానులు అర్జెంటీనా దిగ్గజాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ మెస్సీకి ఆతిథ్యం ఇవ్వడానికి హైదరాబాద్ రెడీ అయింది. ఉప్పల్ స్టేడియంలో మెస్సీ సందడి చేయబోతున్నాడు. బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు ఫుట్బాల్ అభిమానులంతా ఇవాళ ఉప్పల్ స్టేడియానికి వరుసగా క్యూ కట్టనున్నారు. ఇక ది గోట్ ఇండియా టూర్ 2025 లో భాగంగా లియోనెల్ మెస్సీ హైదరాబాద్ వస్తున్నారు. ఉప్పల్ స్టేడియంలో నిర్వహిస్తున్న ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ లో సీఎం రేవంత్ రెడ్డితో తలపడబోతున్నారు. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. 20 నిమిషాల పాటు జరగనున్న ఈ మ్యాచ్ లో చివరి 5 నిమిషాల్లో సీఎం రేవంత్ రెడ్డి, మెస్సీ తమ జట్ల తరపున బరిలోకి దిగుతారు. ఇక మెస్సీ సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. 4 గంటలకు ఫల్క్నామా ప్యాలెస్ కు వెళ్తారు. కొద్దిసేపు విశ్రాంతి తర్వాత మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఉప్పల్ స్టేడియానికి చేరుకుంటారు మెస్సీ. రాత్రి 7:15 సమయంలో సీఎం రేవంత్, మెస్సీ తమ జట్ల తరపున బరిలోకి దిగుతారు. ఆ తర్వాత ఫుట్బాల్ ప్లేయర్లు, కోచ్లతో ప్రత్యేకంగా ముఖాముఖి అవనున్నారు మెస్సీ. వారి ఆటకు సంబంధించి సలహాలు, సూచనలు ఇవ్వబోతున్నారు. ఇక ప్రపంచ ఫుట్బాల్ ప్లేయర్, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఫుట్బాల్ ఆడడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. దీంతో మెస్సీ అభిమానులు అంతా మ్యాచ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తాము ఎంతగానో అభిమానించే ఆటగాడిని నేరుగా చూడడంతో పాటు తన ఆటను కూడా ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం దక్కడంతో మెస్సీ అభిమానుల్లో ఆనందం పొంగి పొర్లుతుంది. మెస్సీ రావడం ఒక ఎత్తైతే సీఎం రేవంత్ తో మ్యాచ్ ఆడడం మరింత ఆసక్తిని పెంచుతుంది. వీళ్ళిద్దరి ఫ్రెండ్లీ మ్యాచ్ ను చూసేందుకు అభిమానులు తహతహలాడుతున్నారు. కోల్కతా పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు రాబోతున్న మెస్సీ ఆ తర్వాత ముంబై, ఢిల్లీలోనూ పర్యటించబోతున్నారు. ఆదివారం ముంబైలో సెలబ్రిటీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడబోతున్నారు. సోమవారం ఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమవుతాడు మెస్సీ. ఇటు టికెట్లు ఉన్నవారు మాత్రమే ఉప్పల్ స్టేడియం రావాలని రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. మెస్సీని గ్రీన్ ఛానల్ ద్వారా స్టేడియానికి తీసుకొస్తామని చెప్పిన సిపి బయట నుంచి అతన్ని చూసే వీలు ఉండదని తెలిపారు. మ్యాచ్ కు సంబంధించి ఉప్పల్ స్టేడియం దగ్గర 3000 మంది పోలీసు భద్రతా విధుల్లో ఉంటారని తెలిపారు. డ్రోన్ల ద్వారా భద్రతను పర్యవేక్షిస్తామని తెలియజేశారు. 450 కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్టుగా తెలియజేశారు. ఇక పోలీసు మఫ్టీలో ఉంటూ ఎప్పటికప్పుడు భద్రతను పరిశీలిస్తారని చెప్పుకొచ్చారు. పార్కింగ్ కు సంబంధించి 34 ప్రాంతాల్లో ఏర్పాట్లు చేసినట్టుగా తెలియజేశారు. लियोनेल मेसी एक मुहूर्त कोलकाता विमानबंदर থেকে